ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక 75 సంవత్సరాల ఒక జర్నలిస్ట్, ఒక పత్రికను నడుపుతున్నటువంటి, ఒక ఛానల్ నడుపుతున్నటువంటి జర్నలిస్టు విచక్షణ కోల్పోయి, సమాజంలో ఉన్నటువంటి విలువలు కోల్పోయి, ఆడవాళ్ల మీద అనుచితమైనటువంటి కామెంట్లు చేయటం పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, నోయింగ్లీ ప్రెటీ వెల్ ఈ విధమైనటువంటి కామెంట్లు చేయటం అనేది మీడియా వ్యవస్థకి అత్యంత సిగ్గుచేటు. కొత్తగా వచ్చిన జర్నలిస్ట్ ఎవరో మాట్లాడారనుకోండి, ఏదోలే పాపం ఆయన వ్యూస్ కోసం 4 మాటలు మాట్లాడాడు, ఆ వ్యూస్ కోసం మాట్లాడాడు, పాపం నిన్నగాక మొన్న జర్నలిజంలోకి వచ్చాడు, ఏదో మాట్లాడుతున్నాడు పోనివ్వలేండి అని అనొచ్చు. అలాంటి వ్యక్తులు మాట్లాడిన వాళ్ళ వ్యక్తుల గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తెలిసి తెలియని వయసులో ఏదో 4 రూపాయల కోసం మాట్లాడి ఉంటారేమో అని అనుకోవచ్చు. కానీ 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఒక పెద్ద మీడియా అధిపతిగా 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను కూడా మీ కంట్రోల్లో పెట్టుకోగలిగినటువంటి వ్యక్తి, బ్రేక్ఫాస్ట్కి వస్తున్నానని రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే అన్ని అపాయింట్మెంట్లు మానుకొని మీకు బ్రేక్ఫాస్ట్ మిమ్మల్ని ఆహ్వానించి, లేకపోతే మీరు ఆహ్వానిస్తే మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చేటువంటి వ్యక్తి, సాయంత్రం నేను మీ ఇంటికి వస్తున్నాను అంటే అందరినీ బయటికి పంపించి రాధాకృష్ణ గారి కోసం బ్రేక్ఫాస్ట్ని డిన్నరో లేకపోతే అరేంజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రులను కూడా తమ కనుసైగలతోటి సింగిల్ మెసేజ్ తోటి శాసించగలిగినటువంటి ఒక భీష్మాచార్యుడు లాంటి ఒక జర్నలిస్టు ఈరోజు అత్యంత హేయకరమైనటువంటి కామెంట్లు పాస్ చేయటం అనేది చాలా 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 తీవ్రంగా ఖండించాల్సిన అంశం. దీని మీద సభ్య సమాజం ఖచ్చితంగా ఒక ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉందనేది నాకున్నటువంటి భావన. అయితే రాధాకృష్ణ గారు చేసినటువంటి కామెంట్లో ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది, ఆ సందర్భం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ప్రపోజల్ ఏంటి అంటే, అది ఈ మాట చెప్పబోయే ముందు కూడా ఈరోజు జరిగినటువంటి అంశాన్ని కూడా నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఈరోజు నేను హైకోర్టుకి వెళ్ళి వస్తుంటే మధ్యాహ్నం హైకోర్టు దగ్గర అమరావతికి సంబంధించి బిల్ పాస్ అయిన సందర్భంగా ఒక విజయోత్సవ సభ పెట్టారు. సరే, విజయోత్సవ సభ పెట్టిన తర్వాత నాకు తెలిసినటువంటి కొంతమంది రైతులు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి నేను అడిగా, ఏంటండి ఏంది అంత వస్తూ మధ్యలో ఆగి అడిగా, ఏంటండి అంత బాగా పెద్ద సభ పెట్టారు, ఏంటి విజయోత్సవ సభ అంటే, అమరావతి బిల్లు పాస్ అయిందండి, అమరావతి బిల్లు పాస్ అయిపోయింది, ఇంకా అమరావతి మన రాజధాని అన్నాడు. వెరీ గుడ్, బాగానే ఉంది, ఏంటైంది బిల్ పాస్ అయితే అన్నాను నేను. బిల్ పాస్ అయితే ఏమైందండి, ఏమొచ్చింది మనకి అన్నాను. ఏమొచ్చింది ఏంటంటే అమరావతికి పేరు పెట్టారు. అవును, అమరావతికి పేరు పెట్టారు, 12 సంవత్సరాల నుంచి పేరు పెడతానే ఉన్నారు, ఏమొచ్చింది మనకి అన్నా నేను. ఏమొచ్చింది ఏంటండి మీరు అట్లా అడుగుతారు ఏంటండి, అన్నీ తెలిసి కూడా శ్రవణ్ కుమార్ గారు అన్నాడు ఆ రైతు. అదే సార్, అమరావతికి పేరు పెట్టడం వల్ల మనకు వచ్చింది ఏంటి అని అడిగా. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా డబ్బులు వచ్చినాయా? రాలేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా నిధులు వచ్చినాయా అమరావతికి పేరు పెట్టడం వల్ల? రాలేదు. కేంద్ర పార్లమెంటు బిల్లు పాస్ చేసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు జరిగినాయా? జరగలేదు. మీకేమైనా రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్, డెవలప్డ్ ఫ్లాట్స్ ఇచ్చే అవకాశం ఉందా? తెలియదు. మీకేమన్నా ఈ అమరావతి బిల్లు ప్రవేశపెట్టడం వల్ల మీకు జరిగిన మంచి అంటే ఒక మాట చెప్పండి సార్ అన్న నేను. ఆ రైతుకి ఏం అర్థం కాల. అదేందండి అంత మాట అంటారు, ఏదో ఒకటి మంచి జరుగుద్ది కదా అని. నేను ఇంకో ప్రశ్న అడిగా, వచ్చే ప్రభుత్వం రేపొద్దున అమరావతి రాజధానిగా కాదు అని పార్లమెంట్లో మళ్ళీ అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 25 సీట్లు వచ్చినాయి, ఎంపీ సీట్లు, లేదంటే ఇప్పుడు పెరుగుతున్నాయి సీట్లు, ఎంపీ సీట్లు 50% పెరిగి రమారమి 45-50 సీట్లు అవుతాయి. 50 సీట్లలో 40 సీట్లు 30 సీట్లు వచ్చినాయి అనుకుందాం, ఎజ్యూమ్ మూమెంట్. పవన్ కళ్యాణ్ గారు గుణంగా ఆయన్ని రానియరు కాబట్టి ఒకవేళ నేను హైపోథెటికల్గా థింక్ చేసి అడుగుతున్నాను నేను, ఓకే 40 సీట్లు 30 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిలబడినట్టుగానే రేపు కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతోనే ఒక ప్రభుత్వం నిలబడింది. జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, మీరు అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను పరిపాలనా రాజధానిగా మా విగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను,
అదే కేంద్ర ప్రభుత్వ చట్టంలో ఒకసారి చట్టం ఒకసారి సవరణ చేయండి అంటే సవరణ అవ్వదా అన్న నేను. అవ్వకుండా చేశారంట కదండి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. 150 సార్లు 170 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నటువంటి మనం రాజధానిని సవరించుకోలేమా అండి? అమరావతి రైతుల్ని మోసం చేసే కార్యక్రమాల నుంచి, మోసపోయే కార్యక్రమాల నుంచి మీరు బయటపడండి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అనేటువంటి వీరు ముగ్గురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతిని రైతులని అడ్డం పెట్టుకొని ఇది ఒక ఏటీఎం లాగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అండి. మీకు అర్థమయ్యే రోజుకి అర్థమవుతుందిలే అని నేను కారెక్కి వచ్చేసాను. నేను దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఏబిఎన్ ఆర్కే గారికి చెప్పాలి ఏందనుకుందంటే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరంలో అమరావతి రాజధానిగా చేసినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ ఏరియా కింద ఆయన నోటిఫై చేసినటువంటి ప్రాంతం ఏందయ్యా అంటే, ది ఫాలోయింగ్ రెవెన్యూ విలేజెస్ ఫాలోయింగ్ ఇన్ గుంటూరు డిస్టిక్, ఓల్డ్ నేషనల్ హైవే ప్రకాశం బ్యారేజ్ టు వై జంక్షన్ మంగళగిరి, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఏపీ క్యాపిటల్ సిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా క్యాపిటల్ సిటీని సిఆర్డిఏ చట్టంలో నిర్ణయించారు. రాధాకృష్ణ గారికి తెలియాల్సిన విషయం ఏంటి అంటే, నేను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ కరెక్టా కాదా అని తర్వాత వస్తా. అసలు ఫస్ట్ మన రాజధాని ప్రాంతం ఏంటి, రాజధాని ప్రాంతం యొక్క అభివృద్ధి ఏంటి, రాజధాని ప్రాంతాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు, రైతులను మోసం చేయాలనుకుంటున్నారు అనే విషయాల మీద నేను కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. ఎందుకు అంటే, మావిగన్ అనేటువంటి ఒక ప్రపోజల్ని సోషల్ మీడియాలో ఐటీడీపీ మీడియా ఎంత పర్పస్ఫుల్గా దాన్ని ట్రోల్ చేస్తుంది అంటే, మావిగన్ అనేటువంటి ప్రపోజలు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, దేశానికి రాష్ట్రానికి జరిగేటువంటి మంచి ఏంటనేది నేను నాకు వివరించే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు నిర్ణయం చేసుకుంటారు అవునా కాదా, నేను చెప్పేది కరెక్టా, చంద్రబాబు నాయుడు చెప్పేది కరెక్టా, ఆర్కే గారు చెప్పేది కరెక్టా అని. నేను ఇవన్నీ చూపించిన తర్వాత ఆర్కే గారు చేసినటువంటి కామెంట్కి ఆయన ఇవ్వాల్సినటువంటి విశ్లేషణ, ఆయన ఇవ్వాల్సిన జస్టిఫికేషన్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 సంవత్సరం ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ ఏరియాగా 25 గ్రామాలని ఎన్నిక చేశారండి. నెంబర్ 1 తుళ్ళూరు మండలంలో నుంచి లింగాయపాలెం ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజ్ ఆఫ్ మొడుగులంకపాలెం, నెంబర్ 2 ఉద్దరండాయపాలెం, నెంబర్ 3 వెలగపూడి, 4 నేలపాడు, సేకూరు, ఐనవోలు, మల్లికాపురం ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజ్ ఆఫ్ తాళాయిపాలెం, వెంకటపాలెం. తుళ్ళూరు మండలం నుంచి అనంతవరం, నక్కవెల్లు, తుళ్ళూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండరాజుపాలెం అండ్ పిచ్చుకపాలెం, ఉండవల్లి, పెనుమాక, పార్ట్ ఆఫ్ తాడేపల్లి మున్సిపాలిటీ, కృష్ణాయపాలెం, నిడమర్రు ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజ్ ఆఫ్ నీరుకొండ, నవులూరు ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజ్ ఆఫ్ ఎర్రగొండ, ఎర్రపాలెం, బేతపూడి. ఈ 25 గ్రామాలని చూసి ఆయన రాజధాని ప్రాంతంగా నిర్ణయం చేశారు. ఈ 25 గ్రామాల్లో ఉన్నటువంటి పాపులేషన్ ఎంతో తెలుసా ఆర్కే గారు? ఈ 25 గ్రామాల్లో ఉన్నటువంటి పాపులేషను ఆర్కే గారు 73,099 మంది. 73,099 మంది గ్రామంలో ఇప్పటికీ, అంటే ఈ రాజధాని ప్రాంతంలో రేపొద్దున ఈరోజు అమరావతి బిల్లు పాస్ అయినటువంటి అమరావతిలో క్యాపిటల్ సిటీ ఏరియాలో ప్రజలు నివసించే ప్రాంతం 2024 అధికారిక లెక్కలానండి, అనధికారిక లెక్కలండి, ఏదేమైనా కానీ ఇదిగో తాళాయిపాలెం తుళ్ళూరు మండలం లింగాయపాలెంలో 1554, ఉద్దరండాయపాలెంలో 1503, వెలగపూడిలో 2688, నేలపాడులో 1128, షేకూరులో 1218. ఈ విధంగా గూగుల్ చెప్పినటువంటి లెక్కలు మొత్తం చూస్తే 73,099 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి రాజధానిలో క్యాపిటల్ సిటీ ఏరియాగా మీరు నిర్ణయించినటువంటి అంశం.
నేనేం అడుగుతానంటే ఆర్కే గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, మీరు 73,000 మందితోటి నివసించేటువంటి గ్రామాలని రాజధానిగా చేసుకుంటే ఈ దేశంలో ఇంతకంటే సిగ్గుమాలిన, ఇంతకంటే చిన్న రాజధాని ప్రాంతం ఇంకొకటి ఉంటుందా అని అడుగుతున్నాను నేను. ఈరోజు అసలు దేశంలో ఏమేం ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో ఎంత పాపులేషన్ ఉందో కూడా ఒకసారి చూద్దాం. సో ఇదంతా కూడా నేనేమి కుకుడప్ స్టోరీస్ అయితే ఏం కాదు, గూగుల్లోంచి తీసుకున్నటువంటి స్టోరీయే సార్. మనతో పాటు ఈక్వేట్గా ఉన్నటువంటి రాష్ట్రాలు చూసుకుంటే, అంటే 5.5 కోట్ల మంది రమారమి ఉన్నటువంటి రాష్ట్రాలు తీసుకుంటే, పాట్నా అంటే బీహార్ యొక్క రాజధాని పాట్నా సార్ 16 లక్షల మంది జనాభా సార్ పాట్నాలో. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ దాని క్యాపిటల్ తీసుకుంటే 15 లక్షల మంది జనాభా సార్. హర్యానా దాని రాజధాని చండీగఢ్ తీసుకుంటే 11 లక్షల మంది జనాభా సార్. తర్వాత జార్ఖండ్ నిన్నగాక మొన్న పుట్టినటువంటి రాష్ట్రం జార్ఖండ్లో రాంచీ 11 లక్షల మంది జనాభా సార్. తర్వాత బెంగళూరు సార్ కర్ణాటక యొక్క రాజధాని బెంగళూరు 1,30,00,000 మంది సార్. ఏది ఆ ఒక్క సిటీ యొక్క పాపులేషన్ 1,30,00,000 మంది. మధ్యప్రదేశ్ భూపాల్ యొక్క రాజధాని భూపాలు 18 లక్షల మంది జనాభా సార్. మహారాష్ట్ర ముంబైది 2.8 కోట్ల మంది జనాభా. ఒక ముంబై క్యాపిటల్ సిటీ తీసుకుంటే 2.8 కోట్లు. తర్వాత తమిళనాడు మన పక్కనే ఉన్న చెన్నై రమారమి 70 లక్షల మంది సార్. తర్వాత హైదరాబాద్ తెలంగాణ వచ్చి 1 కోటి, అంటే 98-97 లక్షలు రమారమి. బట్ వీ కెన్ టేక్ ఇట్ రఫ్గా ఏది కోటి. ఇవి కూడా 2011 సెన్సెస్కు తీసుకున్న ప్రాంతాలను తీసుకుంటే, అంటే రమారమి మన రాష్ట్రంతో చిన్న రాష్ట్రాలు కావచ్చు, మనకంటే చిన్న రాష్ట్రాలు కావచ్చు, రమారమి హైదరాబాద్ 1 కోటి మంది, ముంబై 2.8 కోట్ల మంది, హైదరాబాద్ వచ్చి 1 కోటి మంది, చెన్నై వచ్చి రమారమి 68 లక్షల మంది. ఇట్లా దేశవ్యాప్తంగా ఏ క్యాపిటల్ని చూసుకున్నా రమారమి 60 లక్షలు, 70 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఉన్న ప్రాంతం ఉంది. కానీ 78,000 మందితోటి 5.5 కోట్ల మంది ప్రజలు నివసించేదానికి క్యాపిటల్ సిటీ నిర్ణయం చేయటం మీ అంత చేతగాని, మీ అంత చావలేని ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దీన్ని కౌంటర్ ఇవ్వడానికి, దీన్ని ఓవర్కమ్ అవడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టారు. అది రైటా రాంగా ప్రపోజలు? ఒక రాజకీయ పార్టీగా ఆయనకున్నటువంటి వెసులుబాటు, అది ఒక రాజకీయ పార్టీగా ఆయన రాజకీయపరమైన నిర్ణయం. మీరెవరు కాదనటానికి? మీ విధానపరమైన నిర్ణయం అమరావతి రాజధాని. ఎస్, అమరావతి రాజధాని. మీరు కేంద్రంలో పార్లమెంట్లో చట్టం చేయించుకున్నారు. హైదరాబాద్ రాజధాని, తెలంగాణ రాజధాని హైదరాబాదు. అది విధానపరమైనటువంటి నిర్ణయం. లేదు, ఇంకో రాజకీయ పార్టీకి ఇంకొక విధమైనటువంటి విధానం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం మావిగన్ అనుకుందాం. వాట్ ఈజ్ రాంగ్ అంటున్నాను నేను. మావిగన్ పెట్టుకోవటానికి ఒక రాజకీయ పార్టీగా ఆయనకున్నటువంటి అవగాహన, ఆయనకున్నటువంటి వెసులుబాటు ప్రకారం మావిగన్ అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రపోజలు, ఆయన ఏమన్నాడు? గుంటూరు, విజయవాడ ఇప్పుడున్న క్యాపిటల్ సిటీ ఏరియాలో 78,000 మంది ఉన్నారండి. 78,000 మందితోటి ఒక రాజధాని ప్రాంతం ఎప్పటికి అభివృద్ధి చెందుద్ది? 78,000 మందితోటి రాజధాని ప్రాంతం అని 5.5 కోట్ల మంది ప్రజలకు చెప్పుకోవడానికి ఎంత దేశాల్లో ఎక్కడ లేని విడ్డూరం మన రాష్ట్రంలోనే. అండ్ ఇంకొకటి, అమరావతి ప్రాంతం అనేది ఒక చిన్న పల్లెటూరు ప్రాంతం. ఇది రాజధానిగా డెవలప్ అవ్వాలి అంటే, ప్రపంచ ప్రఖ్యాతి రాజధానిగా డెవలప్ అవ్వాలి అంటే రమారమి 2.5 లక్షలు 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న కారణంగా రాష్ట్రానికి ఇప్పటికే మీరు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల కాలంలో రమారమి 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పడేశారు. ఇంకా ఈ 2.5 సంవత్సరాల్లో ఇంకో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఇడిదిరిగి మొత్తం 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో చేసిన అప్పు, ఈ ప్రభుత్వంలో చేసిన అప్పు. కాబట్టి ఈ 15 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఎప్పటికి రాజధాని డెవలప్ అవ్వాలి? ఏ విధంగా 97,000 మంది 73,099 మంది 73,099 మంది ఉన్నటువంటి ప్రాంతం ఎప్పటికి డెవలప్ అవ్వాలి? విజయవాడలో రమారమి 24 లక్షల మంది పాపులేషన్ ఉంది. గుంటూరులో
రమారమి 9,84,000 అంటే రమారమి 10 లక్షల మంది పాపులేషన్ ఉంది. మచిలీపట్నంలో 2,82,000 మంది, రమారమి 3 లక్షల పాపులేషన్ ఉంది. అదొక 24, ఇదొక 10, 34 ప్లస్ ఇదొక 34 ప్లస్ ఇదొక 3 39, 40 లక్షల మంది పాపులేషన్. ఈ 40 లక్షల మంది పాపులేషన్తో ఈ 3 సిటీస్ని కలుపుతూ ఒక ఇన్నర్ రింగ్ రోడ్డో ఒక ప్రపోజల్ వేస్తే విజయవాడలో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, గుంటూరులో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, మచిలీపట్నంలో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, సముద్ర తీర ప్రాంతం ఉంది, అద్భుతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ హబ్గా గుంటూరుని చేసుకోవచ్చు, విజయవాడని ఇండస్ట్రియల్ కారిడార్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటు మల్లవల్లి దగ్గర నుంచి వెళితే మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోతుంది. ఈ 3 ప్రాంతాలని కలిపి ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నది, ఆల్రెడీ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నది, ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ పోర్ట్ ఉంది. ఇటు పక్క నుంచి చూసుకుంటే గుంటూరు ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది. పారిశ్రామికంగా విజయవాడను అభివృద్ధి చేసుకోవచ్చు, ఇక్కడ రైల్వే స్టేషన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అవసరమైతే ఇంకో ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు, లేదు అంటే గుంటూరులో ఇంకో ఎయిర్పోర్ట్ లేకపోతే ఇంకొక పెద్ద రైల్వే స్టేషన్ కట్టుకోవచ్చు. ఈ 3 పట్టణాలను కలుపుతూ ఒక నేషనల్ హైవే NH5 కనెక్టివిటీ ఉన్నది. కాబట్టి మనం అత్యంత తక్కువ ఖర్చుతోటి ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిట్యువేషన్ ఉంది కాబట్టి, ఎస్టాబ్లిష్డ్ ఇది ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు అమరావతిలో 40 అడుగులు తవ్వితే నీళ్లు పడుతున్నాయి. నువ్వు ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి. అరే 40 అడుగులు తవ్వితే కృష్ణానది నీళ్లు పడుతుంటే లూజ్ సాయిల్ అయితే రేపొద్దున ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోతే గట్టిగా నేను మిమ్మల్ని రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, మొన్న బుడమేరు పొంగినప్పుడు మంతెన సత్యనారాయణ ఆలయం దగ్గర నుంచి మొత్తం పరిసర ప్రాంతాల పరిస్థితి ఏంటో ఆలోచించండి. బుడమేరు పొంగినప్పుడు హైకోర్టుకి వెళ్ళటానికి ఇంచుమించుగా 4 రోజుల పాటు హైకోర్టుకి సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మోకాళ్ళ లోతు నీళ్లతోటి అష్టదిగ్బంధనం జరిగింది రాజధాని ప్రాంతం. ఒక రాజధాని ప్రాంతంలో ఈరోజు 28 గ్రామాలను కలుపుతూ 25 గ్రామాలను కలుపుతూ మీరు ఏర్పాటు చేయాలనుకున్నటువంటి రాజధాని ఈ రోజు మొదలు పెడితే ఇట్ విల్ టేక్ 45 to 55 ఇయర్స్. ఏది దానికి ఒక రాజధాని, ఒక విజయవాడ లాంటి ఒక రూపు రావటానికి. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అప్పులు కుప్ప తయారవుతుంటే ఈరోజు రాష్ట్రాల్లో పరిపాలన గాలి కుదిలేసి అప్పులు తీసుకొచ్చుకొని జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితికి వస్తే డబ్బులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం రెస్తాహస్తం చూపిస్తుంది. డబ్బులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నిన్న అమరావతిలో నేను రైతుని అదే అడిగా, అమరావతిలో బిల్లు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే బిల్లులో కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 94 సబ్ క్లాస్ 2 ప్రకారం, సబ్ క్లాస్ 3 ప్రకారం మనకు అధికారికంగా రావాల్సినటువంటి ట్యాక్స్ ఇన్సెంటివ్లు కానీ, అధికారికంగా రావాల్సినటువంటి రాజధాని నిర్మాణం కానీ, అధికారికంగా మనకు రావాల్సినటువంటి డబ్బులు కానీ ఇచ్చే విషయంలో ఎందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసినప్పుడు ఎందుకు మీరు రాష్ట్ర ప్రజల తరపున డిమాండ్ చేయరు? మీ మద్దతుతోటి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మనకి హక్కుగా రావాల్సినటువంటి విషయాలని రాజధాని దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చుకోవటం మానేసి అమరావతికి రాజధాని పేరు పెట్టుకున్నామని సంకలు గుద్దుకొని వారికి వాళ్ళ కాళ్ళ మీద పడి సామంతరాజుల్లాగా జీ హుజూర్ అనేటువంటి బానిసల్లాగా పనిచేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని బిల్డ్ చేస్తారంటే నమ్మటానికి ఒక ప్రుడెంట్ మ్యాను, ఎవరైనా చదువుకున్నటువంటి వ్యక్తి అవకాశం ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమరావతిలో ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కడితే దానికి 2 కోట్లు ఖర్చు అయితే ఇదే బిల్డింగు విజయవాడలో కడితే ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది? అమరావతిలో 30 అడుగులు 40 అడుగులు తవ్వితే నీళ్లు పడుతున్న పరిస్థితుల్లో ఫౌండేషన్ కోసమే స్క్వేర్ మీటర్కి ఇంత 3 times 4 times మోర్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ వీళ్ళు ఈరోజు అరకొరగా కట్టినా ఒక 10 సంవత్సరాల తర్వాత గట్టి వాన పడి ఒక వారం రోజులు తుఫాన్ వచ్చిందంటే బిల్డింగ్ డిమాలిష్లు అయిపోతాయి. మీరు 40 అంతస్తులు 30 అంతస్తులు కట్టడానికి మట్టి పనికిరాదు. దట్ వాస్ డిక్లేర్డ్ బై ది శివరామన్ కమిటీ. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, ఇన్ని తెలిసిన రాజధాని ప్రాంతంలో భూములు దోచుకోవటం కోసం, రాజధాని ప్రాంతంలో లింగమనేని భూములు ఉన్నాయి కాబట్టి, రాజధాని ప్రాంతంలో హెరిటేజ్కి భూములు ఉన్నాయి కాబట్టి, రాజధాని ప్రాంతంలో మీ అనుచరుల భూములు కొన్నారు కాబట్టి, రాజధాని ప్రాంతంలో నారా లోకేష్, నారాయణ మీ అందరూ కూడా భూములు ఉన్నాయి కాబట్టి అన్యాయంగా రైతుల దగ్గర నుంచి 40,000 ఎకరాలు 37,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకొని ఆ రోజు రాజధానిని మీరు అనౌన్స్ చేసిన రోజు మేమందరం సపోర్ట్ చేసాం. కారణం, ఒకసారి మ్యారేజ్ జరిగిపోయింది, తాళి కట్టేశాం. ఈరోజు తూచి నేను తాళి కట్టేశాను, తప్పుగా నా తాళి నేను తెంచుకెళ్తానంటే కరెక్ట్ కాదు. అమరావతి రాజధాని రైతులు మంచో చెడ్డో రైతులు భూములు ఇచ్చేశారు. అమరావతి రాజధానిగా చేసిన తర్వాత దాన్ని మార్చొద్దు అనేటువంటి మాట మేమందరం కూడా మాట్లాడాము ఆ రోజున.
కానీ ఈరోజు అమరావతి రాజధానిలో జరుగుతున్న అవినీతి చూస్తే, అమరావతి రాజధానిలో చేస్తున్నటువంటి అవినీతి చూస్తే, లింగమనేని రమేష్కి 5,000 కోట్ల రూపాయల పనులు అప్పచెప్తుంటే మొత్తం గద్దల్లాగా అమరావతి మీద పడి అమరావతిలో ప్రతి రూపాయిలో 75 పైసలు దోచుకునేటువంటి దుర్మార్గానికి ఈరోజు వచ్చి రాష్ట్రంలో నుంచి తీసుకొచ్చి అప్పులో నుంచి 75% మీ జేబుల్లోకి వెళ్తుంటే అమరావతి ఏమని బాగవుద్దండి? 4 బిల్డింగులు కట్టగానే అమరావతి రాజధాని సింగపూర్ అయిపోద్దండి? 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్లు కడితే ఆ బిల్డింగ్లో 60 కోట్ల రూపాయల అవినీతి కనబడుతోంది. రాజధానిలో 45,000 కోట్ల రూపాయలు పెట్టి టెండర్లు పిలిస్తే అందులో 30,000 కోట్లు 35,000 కోట్ల రూపాయల టెండర్లు మీ సామాజిక వర్గం వాళ్ళకే, మీ డబ్బులు మీకే, ప్రజలకేమో రిస్తహస్తం మిగులుతుంటే మొత్తం డబ్బులు మీ జేబుల్లోకి వెళ్ళిపోతుంటే ఏమని సమర్థించాలి అమరావతిని మీరు చెప్పండి అంటున్నాను నేను.